మీ అందరు కూడా అదేనా? రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి. We want యూరియా, 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 we want యూరియా. నశించాలి రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, నశించాలి రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి. ఈ యూరియా కొరత ఏ విధంగా ఉన్నది అని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉంది. వీళ్ళ నేనా నువ్వా అన్న మధ్యలో రైతులు సర్వనాశనం, పూర్తిగా అలా పంటలు మొత్తం నాశనం అయిపోయే విధంగా పోతూ ఉన్నాయి. ఇప్పటికైనా వెంటనే జేపీ నడ్డా గారు చొరవ తీసుకొని తెలంగాణకి రావాల్సినటువంటి యూరియాని ఇమీడియట్గా రిలీజ్ చేసి మేము అడుగుతూ ఉన్నాం, ఇక్కడి నుంచి స్ట్రాంగ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం జేపీ నడ్డాని. ఏం తెలంగాణ ప్రజలంటే మీకు అంత చులకనా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రాలలోనేమో వారం ముందే మీకు కావాల్సిన కోటాలు పోతాయి, మరి తెలంగాణకి ఎందుకు రావు అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇక్కడి నుంచి దాటిన తర్వాతనే అంత దూరం పోవాలా? మరి ఆ ట్రైన్లు సికింద్రాబాద్లో కానివ్వండి, వేరే గోడౌన్లలో కానివ్వండి, ఎందుకు ఆగట్లేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం జేపీ నడ్డా గారిని. ఇప్పటికైనా ఇమీడియట్గా జేపీ నడ్డా గారు కానివ్వండి, కేంద్ర అగ్రికల్చర్ మినిస్టర్ కానివ్వండి, ఇమీడియట్గా స్పందించి తెలంగాణకి రావాల్సిన కోటా కంటే ఇంకా ఒక 5,000 మెట్రిక్ టన్నులు అధికంగా ఇచ్చి మా తెలంగాణ రైతులను వెంటనే ఆదుకోవాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇమీడియట్గా కోఆర్డినేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు ఎక్కడికి వస్తూ ఉంది, ఎంత మేరకు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది, ఎంత మేరకు వాళ్ళకి, ఎందుకంటే క్రాప్ పెరిగిన కొద్దీ యూరియా కూడా డిఏపి కూడా రిక్వైర్మెంట్ పెరుగుతూ ఉంటుంది. దానికి అంచనా ప్రకారంగా పెరుగుతూ మెట్రిక్స్ ఎన్ని పెరుగుతూ ఉన్నాయని చూసుకుంటూ